ఈరోజు ఏదైతే ఇప్పుడు పట్టణ ప్రజలు దాహార్తిని తీర్చేయడానికి మిషన్ భగీరథ అని చెప్పేసి ఈ యొక్క గొప్పగా చెప్పుకొని ఆ పైప్ లైన్లు వేసి దానికి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న ఈ ప్రభుత్వాలు నర్సంపేట పట్టణంలో ఉండబడినటువంటి 24 వార్డులలో ఈ మిషన్ భగీరథ నీళ్లు రాకుండా వచ్చిన వాటికి కూడా సరైన సమయానికి ఇవ్వకుండా రోజులకోసారి 3 రోజులకోసారి నల్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో కూడా అంత ప్రెషర్ లేకుండా చిన్న పిల్లగాడు మూత్రం పోసిన విధంగా ఈ యొక్క నల్ల నీళ్లు రావడం జరుగుతూ ఉన్నది, మిషన్ భగీరథ నీళ్లు. దీని లోపంతో ఇప్పుడు ఎక్కడైతే కారాపురము బిర్జి పరిధిలో ప్రతిసారి ఎప్పటికీ ఈ మిషన్ భగీరథ పైపులు లీకేజ్ కావడము, కొన్ని వేల క్యూసెక్లు వృధా కావడము, పంట పొలాలు ఖరాబు కావడము, ఈ అధికారుల నిర్లక్ష్యం ద్వారా ఈ వాటరు ప్రజలకు సమయానికి రాకపోవడము చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ అధికారులు పర్యవేక్షణ లేక ప్రజలకు దాహార్తిని తీర్చలేని పరిస్థితిలో ఈ అధికారులు ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ అధికారులు స్పందించి కానాపురం మంగళార్పేట మధ్యలో ఈ పైప్ లీకేజీలు ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది అన్నట్టే. దీన్ని పర్యవేక్షణ లేక ఆ లీకేజీలు జరిగినప్పుడల్లా నర్సంపేట పట్టణ ప్రజలకు నీళ్లకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దాని మీద అధికారులు దృష్టి పెట్టి కంపల్సరీ దాన్ని లీకేజ్ లేకుండా చేయాలని చెప్పేసి నర్సంపేట పట్టణ ప్రజల ద్వారా మేము డిమాండ్ చేయడం.